ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో 2014-19లో పార్కుల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం, సెంట్రల్ డివైడర్ని డెవలప్ చేసాం. కానీ గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్వీర్యం చేసింది. పార్కుల్లో 2014-19లో చక్కగా ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ పెడితే దాన్ని మెయింటైన్ చేయక కమ్ములేసి చుట్టేశారు. మళ్ళా పిల్లలు ఎక్కడ అంటే అవన్నీ ఇరిగిపోయినాయి, స్ట్రక్ అయిపోయినాయి, బేరింగ్స్ పోయినాయి. అందుకని కమ్ములు తీగలేసి కట్టేశారు. అంటే అంత దారుణంగా చేశారు. కష్టపడి 2014-19లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం. ముఖ్యమంత్రి ఎవరు చెప్పారు, గ్రీన్ అండ్ క్లీన్ స్వచ్ఛాంధ్ర, పార్కులు అనేవి చక్కగా చేయండి, పిల్లలు ఆడుకోవటానికి చేయండి అంటే చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి పెట్టి రాష్ట్రం అంతా చేస్తున్నాం. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నుంచి ఏదైతే నేను 14-19లో చేశానో ఆ పార్కులన్నీ విజిట్ చేస్తున్నాను. ఆ పార్కులన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. అప్గ్రేడ్ అంటే ఎక్విప్మెంట్ ఏదైతే రీప్లేస్ చేయాలి రీప్లేస్ చేస్తున్నారు. ఇంకా గ్రీనరీ కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఎస్వీఆర్ పార్క్ ఒకసారి విజిట్ చేసి వచ్చారు. ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్ మొత్తం పెట్టేశారు, కింద శాండ్ ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా మాగుంట సుబ్రహ్మణ్య పార్క్ ఇప్పుడు విజిట్ చేశాను. దీంట్లో కూడా ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశారు. దీంట్లో కూడా శాండ్ ఫిల్ చేయాల్సింది. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని పార్కులే కాకుండా నెల్లూరులో మున్సిపల్ స్కూల్స్లో కూడా పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశాం. దాదాపు 1 by 1 చేసుకుంటూ వస్తుంది. ఇవన్నీ కూడా పిల్లలకు మళ్ళా స్కూల్స్ తెరిసే లోపల జూన్ 12వ స్కూల్స్ తెరుస్తారు. స్కూల్స్ తెరిసే లోపల నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, అదేవిధంగా అన్ని స్కూల్స్లో ఎక్కడైతే ప్లే గ్రౌండ్ ఉంటుందో వాటన్నిటిలో కూడా ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాది మాటల ప్రభుత్వం కాదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కొన్ని R&B రోడ్లు తవ్వాలంటే ఇవాళ R&B వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి ఆ పర్మిషన్ ఇప్పించాం. అదేవిధంగా ఇవాళ యాక్చువల్గా నెల్లూరు టౌన్లో 80 సచివాలయాలు ఉన్నాయి. 80 సచివాలయాల్లో 80 మంది ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించాను. 80 మంది ఉన్నారు. వాళ్ళందరితో ఇవాళ మాట్లాడా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిపించాను. వాళ్ళందరితో 80 మందితో మళ్ళీ మాట్లాడా 1 by 1. ఈ విధంగా ఈరోజు యాక్చువల్గా నెల్లూరు టౌన్ ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో 100కి 100 రూపాయలు చేయడం జరుగుతుంది. దాంట్లో మాట తప్పేది ఉండదు. గత ప్రభుత్వంలాగా కాదు. నేషనల్ హైవే బ్రిడ్జి పెన్నా రివర్ మీద కడుతుంటే ఆ బ్రిడ్జి దాటంగానే కొందరు ఇళ్ళు పోయినాయి. గత ప్రభుత్వం నిక్కచ్చిగా తీసేసిన వాళ్ళకి ఏం చేయాలో కూడా చెప్పలా. ఈ ప్రభుత్వ రంగం వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, సార్ మేము అన్యాయం అయిపోతాం, అది సార్ ఇస్తారంటే వాళ్ళకి అప్పుడప్పుడు నేషనల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏమి ఇస్తారు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి 2 సెంట్లు ఇచ్చాం. 2 సెంట్లు ఇవ్వడానికి జీవో లేదు. గత ప్రభుత్వం 1 సెంటు చేసింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి, రెవెన్యూ మంత్రికి చెప్పి, ముఖ్యమంత్రికి చెప్పి దాన్ని క్యాబినెట్లో పెట్టించి అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో 3 సెంట్లు ఉండేటట్టుగా జీవో తెప్పించి మన అందరికీ పట్టాలు ఇచ్చారు 2 సెంట్లు. అది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాదు 54వ డివిజన్లో భగత్ సింగ్ నగర్ కాలనీలో నేను ఎలక్షన్లో తిరిగేటప్పుడు నా దగ్గర కాగితం తీసుకొచ్చారు. సార్ ఇది పట్టా అని ఇచ్చారు వైసీపీ వాళ్ళు, ఇది పట్టా కాదంట, బ్యాంకులకు పోతే ఇది పట్టా కాదంటున్నారని. అది మోసం. దానిపైన నివాస స్థలం అని ఇచ్చారు. అంటే నువ్వు ఇంట్లో ఉండావని పాప అమాయకులు కాగితం ఇచ్చి పట్టా అని ఎలక్షన్ ముందు ఇచ్చారు ఓట్ల కోసం. నేను తిరిగినప్పుడు నా దగ్గరికి వచ్చారు, సార్ మాకు పట్టాలు ఇప్పించమని. నేను ఒకటే చెప్పా, దీని మీద లీగల్ ఇష్యూస్ ఏముండాయో తెలియదు, కోర్టు ఇష్యూస్ ఏముండాయో తెలియదు, అసలు ఈ ల్యాండ్ ఏ కేటగిరీలో ఉంది, ఏ క్లాసిఫికేషన్ ఉందో తెలియదు. అందువల్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు తీసుకొని మీ దగ్గరికి వస్తా, మీ దగ్గరే కూర్చొని డిస్కస్ చేస్తారన్న. మొన్న 1వ తేదీ జేసీని, ఆర్డీఓని, ఎంఆర్ఓని, మున్సిపల్ కమిషనర్ని, సర్వేయర్లు అందరినీ అక్కడికే తీసుకుపోయా. అక్కడే వాళ్ళతో మాట్లాడా, డిస్కషన్ చేశా, వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. ఇరిగేషన్ వాళ్ళతో కలిసి కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేయమని. వాళ్ళు కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. మరొక వారంలో వాళ్ళు దాని మీద రిపోర్ట్ ఇస్తారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, అక్కడ రిపోర్ట్ రాగానే
నేను క్యాబినెట్లో పెట్టించి లీగల్ ఇష్యూస్ లేకుండా ఉంటే, కోర్ట్ ఇష్యూస్ లేకుంటే మీకు పట్టాలు ఇప్పిస్తా. కోర్ట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, వాటిలో ఉంటే ఇవ్వటానికి లేదని చాలా క్లియర్గా చెప్పారు. దే ఆర్ వెరీ హ్యాపీ. సార్ ఉన్నది ఉన్నట్టు చెప్పారు మీరు, మేము చాలా హ్యాపీ. అలా ఈ ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, ప్రజలకు సేవ చేయటమే. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు, మాటలు కాదు చేతుల్లో చేసే ప్రభుత్వం. ఖచ్చితంగా ఏదైతే నేను ఎలక్షన్ ముందు చెప్పానో నెల్లూరు సిటీకి సంబంధించి రాబోయే 1 yearలో మెజారిటీ వర్క్ చేయడం జరుగుతుంది.